వర్ణాశ్రమ లేఖలు 88వ లేఖ నిద్ర యథార్థ స్థితి ఫిబ్రవరి 4, 1947. ఈ మధ్యాహ్నం ఒకరు భగవాన్కు ఒక చీటీ ఇచ్చారు. నిద్రలో ఈ లోకం ఏమవుతుందని, జ్ఞానులు ఎలా ఉంటారని ఆ జాబులోని విషయం. భగవాన్ ఆశ్చర్యాన్ని నటించి, ఓహో అదా కావలసింది. ఇప్పుడు నీ శరీరం ఏమవుతుందో, నీవెలాగున్నావో నీకు తెలుసునా? ఈ శరీరం ఈ స్థలంలో ఈ చాప మీద ఇలా ఉన్నదన్న విషయం మరిచిపోయి ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో చేస్తావు. మెలకు వచ్చినప్పుడు కదా ఇక్కడున్నానని తెలియటం. అప్పుడు నీవున్నావు, ఇప్పుడు నీవున్నావు. అప్పుడు ఈ శరీరం జడంగా పడి ఉంది. అందువల్ల ఈ శరీరం నీవు కావు. మరి నీవు దేనిని ఆశ్రయించుకుని ఉన్నావు? ఈ రాకపోకలకు ఆశ్రయమైనది ఏదో ఒకటి ఉండాలి కదా. నేను నిద్రపోవాలని పడుకుంటే మొదట ఏవో కలలు వచ్చాయి. తర్వాత సుఖంగా నిద్రపోయాను. ఒకటి తెలియదు, హాయిగా ఉంది అని సుషుప్తిలో నీవన్నట్లు ఒప్పుకుంటున్నావు. కానీ ఆ స్థితి నీకు తెలియలేదు అంటావు. ఏది యథార్థమో అది తెలియదు, ఏది ఆగంతకమో అది తెలుస్తోంది అంటావు. యథార్థ వస్తువులు తెలుసుకుంటే ఆగంతకాలైన ఈ అవస్థలు రాని పోని నిన్నంటవు. నీ సంగతి నీకు తెలియదు, కానీ లోకం ఏమవుతుంది, జ్ఞానులు ఎలా ఉంటారు అని ప్రశ్న వేస్తావు. నీవేమవుతావో ముందు తెలుసుకుంటే లోకం సంగతి అదే తెలుస్తుంది. జ్ఞానులంటావా? యథార్థ స్థితిని తెలుసుకున్న వారు ఏ అవస్థలోనైనా ఒకే విధంగా ఉంటారు. ఆహార విహారాదుల్లో ఏది చేసినా ఇతరుల కొరకే కానీ వారి కొరకు ఒకటి చేయరు. కూలికి గుండె బాదుకుని ఏడ్చినట్లే ఏదైనా చేస్తారు. జ్ఞానులని ఎన్నోసార్లు చెప్పానని నవ్వారు భగవాన్. మరొకరు అందుకొని, స్వామి యథార్థ స్థితిని నెరుగవలనంటారే, అది తెలుసుకునేందుకు ధ్యానం చేయాలని సెలవిస్తారు కదా. ధ్యానం అంటే ఏమిటసలు అన్నారు. ధ్యానం అంటేనే బ్రహ్మము. మనఃకల్పితాలైన దోషాలు తోసివేసేందుకు ఏదో ఒక నిష్ట ఏర్పరచుకొని ధ్యానం చేయాలి అంటారు. అలా చేయగా చేయగా ఆ దోషాలు పోతాయి. అవి పోయిన తర్వాత ఆ ధ్యానమే అవుతుంది. తపస్సన్న అంతే. ఈ మనోవాసనలన్నీ ఎలా పోతాయి అంటే తపస్సు చేయాలి అంటారు. తపస్సుకు ఫలం ఏమిటి అంటే తపస్సే ఫలితం. తపస్సు అంటే స్వరూపం అన్నమాట. ఏది యథార్థమో అదే స్వరూపం, అదే ఆత్మ, అదే బ్రహ్మం, అదే అన్నీను. పరిభాషలో ధ్యానం చేయాలని చెప్పక తప్పదు. అసలు చేసేదెవరో తెలుసుకుంటే ఏ సందేహాలు ఉండవు అని అన్నారు భగవాన్.